అందరికీ నమస్కారం అండి. ఏబీసీ రుచులకి స్వాగతం. ఈరోజు మనం తోటకూరతో పకోడీ చేయబోతున్నాము. అవి ఎలా చేయాలో ఇప్పుడు మనం చూద్దాం. ముందుగా ఒక బేసిన్ తీసుకొని జల్లిచ్చే దాంట్లో మెజర్మెంట్స్ కప్స్ ఉంటాయి కదా, దాంతో ఒక కప్పు శనగపిండి వేసుకుందాము. నెక్స్ట్ అదే కప్పుతో ఒక హాఫ్ కప్పు బియ్యం పిండి కూడా వేసుకుందాము. ఇందులో ఒక 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకుందాము. నెక్స్ట్ టేస్ట్కి సరిపడా ఉప్పు వేసుకుందాము. నెక్స్ట్ ఒక 3 పచ్చిమిరపకాయలు, చిన్న అల్లం ముక్క మిక్సీ వేసుకోవాలి. కారం ఎక్కువగా తింటే ఇంకో 2-3 పచ్చిమిరపకాయలు మీరు వేసుకోవచ్చు. ఇలా పేస్ట్ చేసుకున్నాం కదా, ఇది కూడా ఇప్పుడు మనం పిండిలో వేసేసుకుందాము. తర్వాత ఇదంతా మనం కలిసే విధంగా చేత్తో కలిపేసుకోవాలి. తర్వాత ఒక హాఫ్ కట్ట తోటకూర తీసుకొని లేత కాడలైతే కాడలతో సహా సన్నగా కట్ చేసుకోవాలి. ముదురు కాడలైతే బాగోదండి. ఇప్పుడు ఈ కట్ చేసుకున్న తోటకూర అంతా మనం కలుపుకున్న పిండిలో వేసేసుకుందాము. ఇప్పుడు తోటకూర మొత్తం కలిపేసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ మనం పకోడీకి పిండి కలుపుకుంటాం కదా, గట్టిగా అలా కలిపేసుకోవాలి. చూడండి, ఇలా కలిపేసుకోవాలి పిండి. నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాము. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని బాండీ పెట్టుకొని పకోడీకి వేయించడానికి సరిపడంత ఆయిల్ వేసుకుందాము. ఫ్లేమ్ మాత్రం మీడియం ఫ్లేమే ఉండాలండి. ఆయిల్ వేడయ్యేంత వరకు వెయిట్ చేద్దాము. ఆయిల్ వేడైంది కదా, మనం కలుపుకున్న పిండిని పకోడీలాగా చిన్న చిన్నగా వేసుకుందాము. ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనం వేయించుకోవాలి. ఇలా వేగిపోతే సరిపోతాయి. ఇప్పుడు మొత్తం పిండి పకోడీలు ఇలానే వేసుకుందాము. అంతే అండి, మనకి సింపుల్గా తోటకూర పకోడీ రెడీ అయిపోయింది. పిల్లలు ఆకుకూరలు తినాలంటే ఇష్టంగా తినరు కదా, ఇలా చేస్తే ఇష్టంగా తింటారు. తోటకూర అనేది ఆరోగ్యానికి కూడా చాలా మంచిది కదా, కళ్ళకైనా మంచిది, బ్లడ్ కూడా పడుతుంది అంటారు కదా. ఈ పకోడీలు 4 రోజులు నిల్వ ఉంటాయండి. తప్పకుండా మీరు ట్రై చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ ఆన్ చేయండి. ఆన్ చేస్తే ఆప్షన్లో ఆల్ వస్తుంది కదా, దాన్ని ఓకే చేయండి. ధన్యవాదాలు.